దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. నేను కొన్ని రోజుల నుండి మీకు 1 కొరింథీ 15వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుండి వివరిస్తున్నాను. నేను చెప్పిన రీతిగా పునరుద్ధానం గురించి ఒక అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఇట్ ఈస్ టోటలీ అబౌట్ ద రిజరక్షన్. మరి ఒక అధ్యాయము పవిత్ర గ్రంథంలో పునరుద్ధానం గురించి కేటాయించబడ్డదంటే తప్పకుండా పునరుద్ధానము ఈ జ్ఞానాన్ని విశ్వాసులు అందుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా పాపక్షమాపణ పొంది రక్షణ అనుభవం, అలాగే మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మతో నింపబడడం, మరణమైన తర్వాత విశ్వాసి భవిష్యత్తు ఏంటి, అవన్నీ కూడా మరి వాక్యము సెలవిచ్చిన రీతిగా మనం అర్థం చేసుకోవాలి. అందరికీ చదివినప్పుడు అర్థం కాదు, కొందరికి అర్థమవుతుంది, మరి కొందరికి అర్థం కాదు. అర్థం చేయడానికి దేవుడు కొంతమందిని నిలుపుకుంటాడు. కాబట్టి దేవుని మాటలు మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని శక్తిగల దేవుని మాటలు సాత్వికమైన హృదయంతో అంగీకరించాలి. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం పునరుద్ధాన సత్యాలు రాస్తున్నాడు. నిన్నటి వరకు మనం 28 వచనాలు ధ్యానించినాం. ఈరోజు మరికొన్ని వచనాలు ధ్యానించబోతున్నాం. నేను దేవునికి మొట్టమొదట స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు ఇంత వింతగా మనల్ని నడిపిస్తున్నందుకు మరొకసారి చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పునరుద్ధానం గురించి వివరిస్తానని 15వ అధ్యాయం 58 వచనాలు వివరించబోతున్నాను. నాకు తెలియదు, అడుగడుగున దేవుడు నడిపిస్తున్నాడు తన ఆత్మ ద్వారా. మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు, మనల్ని అందరినీ చక్కగా నడిపిస్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 29 నుండి 34 ఈరోజు 6 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తీసం పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తీసం పొందనేలా? అంటే కొరింథీ సంఘంలో కొందరు విశ్వాసులు వారు పాపక్షమాపణ పొంది మారు మనసుతో మరి రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నవారు, కానీ వారికి పునరుద్ధానము ఉన్నదని నమ్మశక్యం కావడం లేదు. అందుకొరకు వారికి ఈ వివరణ అది మరి యావత్ ప్రపంచంలో ఉన్న విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆత్మతో కూడిన మాటలు కాబట్టి ప్రతి విశ్వాసికి చెందుతుంది ఈ మాటలు. ఇప్పుడు కూడా విశ్వాస గోళంలో చాలామందికి పునరుద్ధానం ఉన్నదంటే వారికి విశ్వాసం లేదు. కానీ 15వ అధ్యాయము ధ్యానిస్తున్న కొలది నీకు ఆత్మలో శక్తి మరి పొందుకుంటావు. అది నా అనుభవం. నేను ఈ అధ్యాయము మొదలుపెట్టకముందు నా పరిస్థితి ఒకలాగా ఉండేది, కానీ ఈ అధ్యాయము మీకు ఆరంభించినప్పటి నుండి నా మనశక్తిలో ఎన్నో రెట్లు శక్తిని పొందుకున్నాను. దేవుని స్తోత్రం. నాకు చాలా బలం వచ్చేసింది, చాలా శక్తి వచ్చేసింది, పిచ్చి పిచ్చి భయాలని నాకు నుండి తొలగిపోయింది. అంటే ఐ బికేమ్ సో పవర్ఫుల్ ఇన్ మై మైండ్. ఇది పునరుద్ధానం గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడే నాకు చాలా శక్తి అనుభవించినాను. మీకు చెప్తూ ఉంటే నేను అనుభవిస్తున్నాను ఆ శక్తి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అబద్ధాలు ఏమి ఉండవు.
ఇది పరిపూర్ణమైన సత్యం. కాబట్టి శ్రద్ధగా మీరు వినాలి. పౌలు బాధపడుతున్నాడు, ఎందుకంటే ఈ కొరింథీ సంఘంలో కొందరున్నారు, వారు నామకార్థ క్రైస్తవులు. వారికి ఈ లోకం ఉంటే చాలు, ఈ లోకంలో ఉన్న వస్తు సామాగ్రి ఉంటే సరిపోతుంది, ఇంకెందుకు ఈ జీవితంలోనే సుఖం అనుభవించాలి, మరణమైన తర్వాత సుఖము లేదు అని వారు భావిస్తున్నారు. అందుకే ఊపిరున్నంత మట్టుకు ఈ లోకాన్ని అనుభవించాలి, తర్వాత మనకేం తెలుసు ఏమవుతామో అని అలాంటి మనస్తత్వం గలవారికి ఉన్న ఉపదేశం అన్నమాట ఇది. ఈ 6 వచనాలు కూడా పునరుద్ధానాన్ని నమ్మని వారికి వారిలో నమ్మకము రావాలని పౌలు ఆత్మ ద్వారా ఉన్న ప్రయత్నాలు. అందుకే 29 నుండి 34 మనం ధ్యానించాలి. మరియు సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదాం గనుక తిందము త్రాగుదాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగటకై ఇట్లు చెప్పుచున్నాను. ప్రేమించేవారే గద్దిస్తారు కదా. ఎవరైనా, నేను ఒక వ్యక్తికి చెప్పినాను, నేను కొద్దిగా కోపగించినప్పుడు చాలా అలిగి గుడికే రాకుండా అయిపోయినాడు. అయినా ప్రభు ప్రేమతో నేను నిన్న ఫోన్ చేసి, నువ్వు గుడికి ఎందుకు రావడం లేదు, నేను నిన్ను బాధ పెట్టినానా అన్నప్పుడు, లేదమ్మా నేను అన్నాను, ఎప్పుడైనా అభిషక్తులు కానీ దేవుని సేవకులు దేవుని కార్యాలు చేసేవారు నిన్ను గద్దిస్తే చాలా నువ్వు ధన్యుడో, నీకట్టి భాగ్యం లభించింది అనుకోవాలి. నీవు వెంటనే ఆ మాటలు నీ హృదయంలోకి తీసుకోవాలి. అప్పుడు నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, నువ్వు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా మారిపోతావు కదా. అందుకే కదా మమ్మల్ని నిలబెట్టింది. కాబట్టి నువ్వు అన్యదా భావించకుండా తప్పకుండా ఆలయంకి రమ్మని ప్రేమతో ఆహ్వానించినాను. అంటే దేవుని చేత ఎన్నుకోబడ్డవారు, అభిషేకింపబడిన వారికి అట్టి హక్కును దేవుడు ఇస్తాడు. అది వారంతటా వారు చేసిన పని కాదండి, దేవుడే వారికి అలాంటి అధికారాన్ని ఇస్తాడు. గద్దిస్తారు, కోపగిస్తారు, ప్రేమ లేనందుకు కాదు, నిండు ప్రేమ ఉంది కాబట్టి వారు పెడత్రోవలు పోవద్దని వారెంతో ప్రేమతో ఇచ్చే గద్దింపులు, శిక్షార్హమైన గద్దింపులు జీవమార్గములు అంట. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట, కానీ నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడు, మేలుగోరి గాయం చేస్తాడు. అలాగూ ఎప్పుడైనా వాక్యం చేత గద్దింపు వచ్చినప్పుడు, దేవుని సేవకులు గద్దించినప్పుడు ఎప్పుడు కూడా వేరే విధంగా మీరు భావించదు, దీన మనసుతో దాన్ని అంగీకరిస్తే చాలా ఆశీర్వాదం. కీర్తన 141లో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అధికారులు కానీ మీకున్న కాపర్లు పెద్దలు మిమ్మను గద్దించినప్పుడు వెంటనే అది దైవాశీర్వాదం అని భావిస్తే బాగుపడతావు. ఇక్కడ పౌలు భక్తుడు ఈ సంఘానికి మీకు సిగ్గు కలగడానికి చెప్తున్నానంటే ఎవరికైనా ఈ మాటలు బాధాకరంగా ఉంటుంది కదా. మీకు బుద్ధి లేదంటే ఎవరికైనా సంతోషం ఉంటుందా? ఆహా నాకు బుద్ధి లేదా, ఆహా నాకు సిగ్గు లేదా అని అడుగుతారు. కానీ పౌలు చూడండి ప్రేమతో ఒకసారి అంటాడు, మీరు ఎందుకు మాట వినడం లేదు, బెత్తంతో మీ దగ్గర నేను రావాలని అని అడుగుతాడు. అంతకుముందు పాత నిబంధనలు దావీదు భక్తుడు ఇలాగదు అంటున్నాడు 141:5, నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. మంచిగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, 141:5. కాపర్ల మీద అలుగుతారు, సంఘ పెద్దల మీద అలుగుతారు, మిమ్మల్ని ప్రేమించిన వారు గద్దించినప్పుడు వారి మీద ముఖం మార్చుకుంటారు. అది ఎప్పుడు చేయకూడదు. 141:5, నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును కాక. నీతి మంతులు కొట్టాలి, తిట్టాలి అంటే ఏదో కొట్టి మీకు దేహ ఉపద్రవం చేయమని కాదు, అంటే మీ మేలు కోరి కొన్ని గాయాలు చేస్తారు తప్పకుండా. అప్పుడు మీ ప్రవర్తన మార్చుకోవాలి, కానీ వారి మీద అలగకూడదు. పౌలు చూడండి ఏమంటున్నాడు, పునరుద్ధానము నమ్మని వారితో మీరు సాంగత్యం చేయకూడదు, మీరు త్రోవ తప్పిపోతారు. మీకు సూటి అయిన మార్గాన్ని నేను బోధిస్తున్నాను. నేను నమ్మేది
నేను పొందుకున్నది, ప్రభు వలన పొందుకున్నది నేను మీకు అప్పగిస్తున్నాను. ఇది జీవ మార్గము, దీంట్లో మీరు నడుచుకోవాలి. మీరు పునరుద్ధానము నమ్మని వారితో ఎందుకు సాంగత్యం చేస్తున్నారు? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును కదా. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి. పాపము చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వీరు ఈ జీవితము ఇంత మట్టుకే మనలో జీవము ప్రవహిస్తున్నంత వరకు మనము ఈ లోకాన్ని అనుభవించాలి, తినాలి, త్రాగాలి, సంపాదించుకోవాలి, కూర్చుకోవాలి. తర్వాత మనం ఇంకేం చేయలేము. మరణమైన తర్వాత జీవం లేదు, పునరుద్ధానం నమ్మడం లేదు వీళ్ళు. కనుక సాధ్యమైనంత వరకు ఈ లోకాన్ని అనుభవించాలని అంటున్న వారితో వీరు సాంగత్యం చేస్తున్నారు. వారి చెడు నడవడికను వీరు అవలంబించుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్ దేర్. వారి ప్రవర్తన అనుసరించి నడుచుకున్నప్పుడు పౌలుకు చాలా నొప్పి కలుగుతుంది అన్నమాట. అందుకే కోపగిస్తున్నాడు. నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇలాంటి సంఘాలు, బోధకులు. చెయ్యండి, పాపం చెల్లిపోతుంది. ఎంత మోసం అండి. పాపం చేయొచ్చు, కృపాకాలం, హైపర్ గ్రేస్, ఏ చేసినా దేవుడు క్షమిస్తాడంటే అది మోసగించడమే కదా ప్రజలను. వాడు పాపం చేసి పట్టుబడతాడు, వారి కుటుంబం నాశనం అయిపోతుంది, దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతాడు. అది ఎంత మాత్రమో సబబుగా ఉంది. అందుకే కదా గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మోసపోకుడి, మీరు దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి డోంట్ గెట్ డిసీవ్డ్ బై ఆల్ సచ్ ఫాల్స్ టీచింగ్. ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు మోసపోవద్దు, పాపం చేయొద్దు. పాపం చేయకుండా ఉండడానికే కదా ఈ మార్గాలన్నీ. ఇప్పుడు 100 రోజుల ప్రార్థనలు ఎందుకు? పని లేకనా? పాపం నుండి అనేకులను నీతి మార్గంలో నడిపించడానికే కదా ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎప్పుడు వ్యర్థం కాదని అంటున్నాడు కదా పౌలు. ఎందుకంటే ఈ మరణమైన తర్వాత జీవం ఉన్నది. ఈ ప్రయత్నాలన్నీ కూడా మరణమైన తర్వాత పునరుద్ధానంలోనికి, అలాగే నిత్య జీవంలోకి నడిపించే మార్గం కదా ఇది. అందుకే ఈ ప్రయాసం ఎలా వ్యర్థమవుతుంది అని పౌలు అంటున్నాడు. అందుకే మీరు పాపం చేయకుండా నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుండా దేవుని గూర్చిన జ్ఞానం పొందుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానము పొందుకోవడానికి మరి ఎప్పుడు కూడా విశ్వాసి తన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సంఘ నాయకులు, కాపర్లు ఆ యొక్క మరి గొప్ప బాధ్యతను భరించాలి. ద మోర్ యు గివ్ ద వర్డ్ టు ద చర్చ్, ద మోర్ స్ట్రాంగర్ దే బికమ్. పిల్లల మీద ప్రేమగల తల్లి ఏం చేస్తుంది? కష్టాలు పడుతుంది, విరామం లేని సేవలు అందిస్తుంది తన పిల్లలకు. వాడు ఏం తింటే బాగుంటాడు, ఏది పెడితే వాని ఎముకలకు బలం వస్తుంది, హైట్, వెయిట్, పర్సనాలిటీ డెవలప్ చేయాలని ఆ తల్లి ఎంత కోరుతుందో అలా ఉండాలి సంఘ కాపర్లు కూడా. వారి సుఖాన్ని చూసుకుంటే సంఘం ఎలాగ అభివృద్ధి పొందుతుంది? ఒకవేళ గుంపుగా కొన్ని జిమ్మికులు చేస్తే గుంపు పెద్దగా అవుతుందేమో కానీ అంత పొట్టు పెరిగిపోతుందని అర్థం. గట్టి ధాన్యాలను తయారు చేయాలంటే ఆ సంఘ కాపరి తప్పకుండా ప్రయాసపడాలి. ఏకీభవిస్తే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. ఏదో గుంపును చూసి మురిసిపోవడం కాదు, వాసిన కాళ్ళను చూసి మురిసిపోతే లాభం లేదు. ఆ కాలు సరిగ్గా ఉండాలి, దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఎముకలకు పుష్టి ఉండాలి, వాడు చక్కగా నడవాలి. అది నేటి సేవకులు కోరుకుంటే బాగుండేది. పౌలు చూడండి, లుక్ ఎట్ పాల్, ద రోల్ మోడల్ ఫర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఆయన ప్రతి ఒక్కరూ క్రీస్తులో కట్టబడాలని, క్రీస్తులో వేరుపారి స్థిరపరచబడాలని, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి వారు క్రీస్తులో బలవంతులుగా ఉండాలని అలాంటి ప్రయత్నాలు అన్నమాట. ఏదో మీటింగ్ పెడితే చాలా జనం వచ్చినారు, చాలా డబ్బు వచ్చేసింది, హంగామాలు చేయడం కాదు. పౌలు ఎప్పుడు చేయలేదు అలా. పౌలు ఎప్పుడు చేయలేదు. నా అతిశయం అంతా క్రీస్తే అంటాడు. నేను సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అవును కాక అంటున్నాడు. నేను దినదినము చనిపోతున్నాను అంటున్నాడు. మీరు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, 36వ వచనంలో ఎవ్రీడే ఐఎమ్ డైయింగ్ ఫర్ ద లార్డ్ అంటే ఎంత త్యాగం ఉండాలి. 8:36 ఇందుకును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అంటే సేవ చేయడం అంత సునాయసమా? సేవ చేసి సంపాదించుకోవాలని అనుకుంటారు కదా చాలామంది.
సేవ అంటే నువ్వు వదకు తేబడిన గొర్రెపిల్లవు అనమాట. దినదినం చనిపోవాలి. యూ హ్యావ్ టు డై ఎవ్రీ డే ఫర్ జీసస్. ఎందుకు ఈ ప్రయత్నం? అనేకులను నిత్య జీవానికి నడిపించడానికి వారు పిలువబడినారు. దే ఆర్ కాల్డ్ ఫర్ సమ్ పర్పస్. కారణ జన్మలు సేవకులంటే. కానీ గురి గమ్యం లేకుండా ఈ లోకలీతిగా ఉన్న మరి ధనం కొరకు, స్థానమానాల కొరకు, పేరు ప్రతిష్టల కొరకు మోసపోతున్నారు. అది సాతాను యొక్క వంచన. ఇవన్నీ వదిలిపెట్టమన్నాడు. చూడండి, ఆనాడు మరి చేపలు పట్టేవారు వలలు వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించినారు. ఈనాడు సేవకులు వల ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో మరి దైవ కార్యాలు చేయాలని అనుకుంటారు. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడు కాలేడు. పౌలు జీవితం చాలా శ్రేష్టమైన మాదిరి సేవ చేయాలంటే. పౌలు ఎవరిని డబ్బులు అడగలేదు, ఎవరి దగ్గర చేయి జాపలేదు. పైగా ఆయన సొంత ఖర్చుల కొరకు కూడా ఆయన ప్రయాసపడినాడు, శ్రమపడినాడు. ఆయన రాత్రులు డేరాలు కొట్టేదండి. ఆయన ఒకరి మీద భారంగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. అంటే సచ్ ఎన్ ఎక్సలెంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎన్ని శ్రమలు పడినాడు పౌలు. అనేకులను నిత్య జీవానికి చేర్చడానికి ఆయన పడిన శ్రమలు ఇంతంత కాదు. మీరు నేర్చుకోవాలి ఇవన్నీ. ఒకసారి చూడండి, 2 కొరింథీ 11:22 నుండి కొన్ని వచనాల్లో పౌలు సేవ నిమిత్తం, అనేకుల హృదయాల్లో క్రీస్తు ప్రకాశించు నిమిత్తం ఆయన పడిన శ్రమల జాబితా ఇక్కడుంది. 23 నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని కూర్చో చింతయు నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఇది సేవ. కొవ్వొత్తి వెలిగిస్తుంది, కరిగిపోతుంది, వెలిగిస్తుంది, కరిగిపోతుంది. నేను కరగను, వెలుగు మాత్రం ఇస్తానంటారు ఈ దినాల్లో సేవకు. చూడండి, లుక్ ఎట్ ద సఫరింగ్స్ ఆఫ్ పాల్. హౌ మచ్ ఈజ్ టాయిలింగ్ ఫర్ ద చర్చ్. ఎన్ని శ్రమలు, ఎన్ని ఆపదలు, ఎన్ని భయంకరమైన ఎదురు ఈతలు. అంటే ప్రభువును అంత మిక్కటంగా ప్రేమిస్తున్నాడు, అనేకులను ప్రభు మార్గంలో త్రిప్పాలని కోరుకుంటున్నాడు. అందుకే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది ఈ లోకంలో ఏదీ లేదు అని అంటున్నాడు. తిరిగి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. హౌ మచ్ యూ షుడ్ లవ్ గాడ్. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు. 35 నుండి చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? కొద్దిగా ఏదో కష్టాలు రాగానే బైబిల్ కింద పెట్టి నాకు చాలు, ఇంకా నేను సేవ చేయను అంటారు కదా. సదాకాలం, యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నీతో ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పడు. దైవ కార్యాలు చేయాలంటే ధైర్యం కావాలి. పిరికితనంతో నువ్వు ఏ కార్యం సాధించలేవు, నీ కుటుంబాన్ని కూడా నడిపించలేవు, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన పని కూడా చేయలేవు. యూ నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు స్టాండ్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ గాడ్. ప్రభువుకు సాక్ష్యం వహించాలంటే తప్పకుండా నీకు ధైర్యం కావాలి. పిరికివారు రోజుకు 1000 సార్లు చేస్తారంట. ధైర్యం ఉన్నవాడు ఒకేసారి తన ప్రాణం అర్పిస్తాడు. అది మరణం కూడా కాదు, అది నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అదే మనం ధ్యానిస్తున్నాం. వాని ప్రయాసం వ్యర్థం కాదంటున్నాడు కదా. వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు సేవ కొరకు, ఆ వ్యక్తి ఎన్ని త్యాగాలు చేసినాడు.
ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత ధైర్యంగా నిలబడినాడు, ఎన్ని ఆత్మలను ప్రభువు తట్టు తిప్పినాడు. అది వ్యర్థం కాదు, ఎందుకంటే పునరుద్ధానం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ప్రతివానికి వాని క్రియలను అనుసరించి వాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని నమ్ముతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ నమ్మకం ఉంటేనే కదా నువ్వు ఇక్కడ పనిచేసేది. మరణమే అంతమైతే నువ్వెందుకు పనిచేస్తావు ఇంత తీవ్రంగా? లేదు, నేను పునరుద్ధానం పొందుకోవాలి, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి, నా వలె నశించిన అనేక ఆత్మలకు ఈ సత్య సువార్తను అందించి వారిని కూడా నేను నీతి మార్గంలో నడిపించాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, ఎవరైతే అనేకుల నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశ మండలమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నిరంతరము మెరిసే తారల వలె ఉంటారని వాగ్దానం ఉంది. దేవుడు పిలుచుకున్నాడు, నువ్వు ఆ పని సరిగ్గా చేయాలి. అందుకే ఎందుకు అన్నప్పుడు ఈ లోకంలో కూడా నీకు విజయాన్ని ఇస్తాడు, ఆ పునరుద్ధాన శక్తి. నేను ఉదయకాలం అనుకుంటున్నాను, ఏంది ఇది శరీరం అస్సలు అనుకూలిస్తలేదు. వెంటనే నాకు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నాడు, నువ్వు పునరుద్ధాన బలం గురించి నువ్వు ప్రసంగం చేస్తే నీకెందుకు ఇవ్వను నేను పునరుద్ధాన శక్తి? వెంటనే పొందుకున్నాను. దేవుని స్తోత్రం. అవును, అప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకానికి వచ్చింది. రోమీలకు రాసిన 10 ఇక్కడే ఉంది, 8:11లో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవుని స్తోత్రం. ఇంకా రానున్న జీవం గురించి మనం నేర్చుకుంటాం. కానీ ఈ లోకంలో మనం ఈ శరీరాన్ని గుడారంలో, మట్టి గుడారంలో ఉన్న నీకు ఈ వాగ్దానాలన్నీ వర్తిస్తాయి. నేను వెంటనే ఐ కుడ్ ఫీల్ సమ్ న్యూ పవర్ ఇన్ మై బాడీ. అలసిపోతాం కదా, దినమంతా సుఖం లేదు, దినమంతా కష్టపడాలి. అవిరామమైన సేవ దేవుడు నాకు ఇచ్చినాడు. చేస్తూ మళ్ళీ తిరిగి ఉదయం రావాలంటే ఇబ్బందికరంగానే ఉంది. అయినా వెంటనే దేవుని వాక్కు నా దగ్గరకు వచ్చి సమాధి నుండి లేపినంత అనుభవం కలిగింది. అవును, వెంటనే శక్తి పుంజుకొని మీ మధ్యకు రాగలిగినాను. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పకుండా ఈ పునరుద్ధాన మర్మములు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాయి. దర్ సో మచ్ హోప్ టు లుక్ ఫార్వర్డ్. లేకుంటే వి బికమ్ సో డిస్గస్టెడ్. అవును, ఇంతేనా జీవితం? మరణమే అంతం ఉంటే ఇంకా మన విశ్వాసం వలన ఏం ప్రయోజనం లేదని ఇంతకుముందు మనం ధ్యానించినాం. రోమా 8:37లో, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. యేసు ప్రభు పునరుద్ధానంలో విశ్వాసం ఉంచిన వానికి విజయము తప్పకుండా సాధ్యమే. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. తిరిగి మీరు 1 కొరింథీ 15వ అధ్యాయంకి రండి. పౌలు ఎన్ని శ్రమలు అనుభవించినాడు. మృగములతో నేను పోరాడినాను అంటున్నాడు. ఇక్కడ 29వ వచనం చూసినప్పుడు, ఇట్లు కాని ఎడల, ఈరోజు మన ధ్యానం 1 కొరింథీ 15వ అధ్యాయము 29 నుండి 34. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిసం పొందు వారేమి చేతురు? మృతులే మాత్రము లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా. ఇది కొరింథీ సంఘంలో ఒక అలవాటు ఉండేదంట. అంటే వారికి సరైన విశ్వాసం లేదు కాబట్టి వారు అనుకునేది, మరి పునరుద్ధానం పొందుకోవాలంటే బాప్తిసం ఉండాలి కదా, బాప్తిసం తీసుకుంటేనే పునరుద్ధానం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఒకడు విశ్వాసి ప్రభువుని నమ్ముకున్నాడు కానీ బాప్తిసం లేక చనిపోయినాడు, మరి వాడు పునరుద్ధానం ఎలా పొందుకుంటాడు? కాబట్టి ఆ చనిపోయిన వ్యక్తి కొరకు మరొకడు బాప్తిసం తీసుకుంటే సరిపోతుందని అనుకున్నారంట. చూడండి, మూఢనమ్మకాలు అవన్నీ. అందుకే అంటున్నాడు, మీరు మృతుల కొరకై బాప్తిసం పొందువారు ఏమి చేతురు? మీరు పునరుద్ధానాన్ని నమ్మని వారు మరి మృతుల కొరకు ఎందుకు నిలబడి వారి పక్షాన బాప్తిసం తీసుకుంటామని అంటున్నారు? మృతులు ఏమాత్రం లేపబడిన మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా. అంటే వారి మూఢ నమ్మకాలన్నింటినీ కూడా బద్దలు కొడుతున్నాడని అర్థం. క్రీస్తు పునరుద్ధానములోని నైతిక సత్యాలు, అంటే ఈరోజు టాపిక్ పేరు ఏంటంటే క్రీస్తు పునరుద్ధానంలోని నైతిక, మారల్ ట్రూత్స్ అన్నమాట. యూ హ్యావ్ టు నో ద ట్రూత్.
యేసుప్రభు ముందే అన్నాడు కదా, మీరు సత్యమును తెలుసుకుంటే ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అంటే మరి పౌలు అంటున్నాడు, మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో ఉండనేలా, మేము ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నాం, ఇంత సేవలు ఎందుకు అందిస్తున్నాం? సపోజ్ డెత్ ఈజ్ ది ఎండ్, వై షుడ్ వి స్ట్రగుల్ సో మచ్? మరణం అంతమైపోతే, ఇక మరణమైన తర్వాత జీవం లేదంటే మేమెందుకు ఇంత కష్టపడాలి? ఇన్ని ప్రాణభయాలు ఎందుకు ఎదుర్కోవాలి? దినదినము మేము ఎందుకు చనిపోతున్నాం? మేము కరిగిపోతున్నాం కదా మీ కొరకు. మనుష్య రీతిగా నేను ఎఫెస్లో ఆయన ఎఫెస్లో ఒక సంఘాన్ని స్థాపించడానికి పౌలు భక్తుడు మృగములతో పోరాడినాడట. మృగములతో పోరాడినాడంటే అక్షరాల మృగాలు కావు, మృగ స్వభావం వంటి క్రూరమైన వ్యక్తులతో ఆయన పోరాడవలసి వచ్చింది. ఒక సంఘాన్ని స్థాపించడం, ఒక సంఘాన్ని నడిపించడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంత సునాయాసంగా మీరు ఎప్పుడు తలంచకూడదు. ఇట్స్ వెరీ టఫ్ థింగ్. ఎందుకు సాధ్యమవుతుందంటే ప్రభు వారికి తోడున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇన్ని ఘనకార్యాలు చేయగలుగుతున్నారంటే దైవ శక్తి వారికి తోడు ఉంటుంది. నేను మృగములతో పోరాడినాను, ఎఫెస్లో ఉన్న విశ్వాసుల నిమిత్తం నేను ఇంత శ్రమపడాల్సి వచ్చింది. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదాం గనుక తిందము త్రాగుదాము అని అనుకుంటారు. పునరుద్ధానమందు విశ్వాసం ఉంచని వారు మోసపోతారు. వారు లోకాన్ని అనుభవించాలని అనుకుంటారు. వారు మామూలే దినదినము చనిపోరు. యేసు ప్రభువు లూకా సువార్త 9:23 అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు ప్రతి దినము తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ప్రభువును వెంబడించడం అంత ఆషామాషి కాదు. ఎన్నెన్నో నువ్వు పోగొట్టుకుంటావు, ఎంతెంతో ఇబ్బందులు ఎదుర్కొంటావు, ఎంతో వైరాగ్యాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంతో ద్వేషాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పౌలు అనుభవించిన శ్రమలు మనం జాబితా చదివినాం. దెబ్బలు, ఉపద్రవం, వస్త్రహీనత, చెరసాల, ఆకలి దప్పులు, హింసలు, కపట సహోదరుల వలన ఇబ్బందులట. ముందు బాగుండి వెనక గొయ్యి దూవారు ఉంటారు. ఎన్ని కష్టాలు సేవలో ఎదుర్కొంటారు. సేవ అంటేనే సిలువ కదా, సిలువ మోసి. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఆనాడు ప్రభువు 6 గంటలు మరి సిలువ మోసినాడు, కానీ తన్ను వెంబడించే వారికి ప్రతిదినం ఎత్తుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. అవును, అంత శక్తి ఇచ్చినాడు. ఆనాడు సార్వత్రికమైన రక్షణ ప్రణాళిక కొరకు ఆయన కొన్ని గంటలు సిలువ ఎత్తుకున్నాడు, శ్రమను అనుభవించినాడు. ముందే అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అవును, ఆయనను అనుకరించేవారు ప్రతిదినము చనిపోతున్నారు కదా, ప్రతిదినము వారు సిలువను ఎత్తుకుంటున్నారు, శ్రమ పడుతున్నారు. కానీ ఈ శ్రమ వారికి ఒక ఆనందం, వారికి ఒక నిరీక్షణ ఉన్నది. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. అందుకే 1 కొరింథీ 15:58 పౌలు భక్తుడు అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాడు. అంటే అవర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్. నేను అమెరికా అంటే ప్రతి సంవత్సరం కొన్ని రోజుల కొరకు ఆహ్వానం మేరకు వెళ్ళి వాక్యం అందించి వస్తాను. నాకేం పోవాలని లేదు, ఎందుకంటే ఇక్కడే పెద్ద సంఘాన్ని నడిపించే బాధ్యత ఉంది. నేను అక్కడ వెళ్ళినప్పుడల్లా ఎంతమంది తెలుసుకొని నన్ను పిలిచి మరి కూడికలు ఏర్పాటు చేసి వారు ఎంత ప్రేమతో ఆప్యాయంతో వారు గౌరవిస్తారంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే నా సేవలో 27 సంవత్సరాల్లో నేను వాక్యం ఇచ్చి పోషించి నా పిల్లలే వారు పెరిగి పెద్దవారై గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు. వారు మరి నేను అక్కడ వచ్చినానని ఎరిగి ఎంత ప్రేమతో, ఒక అమ్మాయి అయితే 3 గంటలు డ్రైవ్ చేసుకొని నన్ను చూడడానికి వచ్చింది. అంటే అప్పుడు నేను అనుకుంటాను, వాళ్ళకి ఎన్ని కష్టాలు పడి నేను వాక్యం నూరిపోసినాను, వారు ఇప్పుడు బలమైన విశ్వాసులుగా తేజరిల్లుతున్నారు. నా ప్రయాసం ఏం వ్యర్థమో కాలేదు. చప్పట్లు కొట్టి దేవస్థానం. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తారు, అమ్మా 20 సంవత్సరాల ముందు మీ వాక్యం ద్వారా మేము బలపడి రక్షణ పొందినామమ్మా, ఇదిగో మేము ఇప్పుడు కుటుంబంగా ఉన్నాం. కుటుంబాలు వచ్చి నన్ను కలిసేటప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. అంటే అందుకే పౌలు మరీ చెప్తున్నాడు, డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్.
దట్స్ వై యూ హ్యావ్ టు కీప్ ఆన్ మూవింగ్, కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. అది ఆయన భావం. దేవుని రాజ్యం స్థాపించడానికి నీవు ప్రయాసపడాలి. నీవు ఈ లోకంలో సుఖం అనుభవించడానికి కాదు, నీ మరణం ఒక అంతం కాదు, నువ్వు జీవంలోకి దాటిపోతావు. పునరుద్ధానము, నిత్య జీవం అనేది ఉన్నది. కాబట్టి నీవు ఆ గురి కలిగి ఉండాలి. నీవు మరి చనిపోయిన పిదప ఎదురు చూడవలసినది ఈ 2 కార్యాలే కదా, పునరుద్ధానము, నిత్య జీవము అని అర్థం. ప్రయాసపడినాడు. ఆయన మృగములతో పోరాడినాను అని అంటున్నాడు. 32వ వచనం చూడండి. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన నాకు లాభమేమి? ఇంత కష్టం నేను ఎందుకు పడినాను? నేను చేతులు చుట్టుకొని ఇంట్లో పండుకుంటే చాలిపోదా? నేనెందుకు మృగాలతో పోరాడాలి? అవును, దేవుని సేవలో కొన్ని మృగాలతో పోరాడాల్సి వస్తుంది. నాకు ఉదయకాలము ఒక మాట జ్ఞాపకం వచ్చింది. 91వ కీర్తన ఒకసారి చూడండి. సామ్స్ 91. ఇక్కడ దేవుడు తన యందు నమ్మిక ఉంచు వారిని ఎంత బలిష్ఠులుగా చేస్తాడు. వారు కొదమ సింహములను, నాగు పాములను కూడా అణగద్రొక్కుతారంట. అదే మరి దాంట్లోనే ఉంది బలం, శక్తి, పునరుద్ధాన శక్తి. నీవు జీవిస్తున్నప్పుడే ఈ లోకంలో కూడా నువ్వు అనుభవిస్తున్నావు. 91వ కీర్తన 12వ వచనం, 13వ వచనం. సామ్స్ 91:13. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అంటే ద లయన్, ద కోబ్రా యూ విల్ ట్రెడ్ అపాన్. తొక్కేస్తాం అంటే నిజంగా ఒక పామును తొక్కడం కాదు. ఇలాంటి స్వభావం గల వ్యక్తులు నీకు ఎదురవుతారు నీ పరిచర్యలో. కానీ నీలో ఉన్న పునరుద్ధాన బలము, శక్తి ఎలాంటిదంటే వారు అణిగిపోతారనమాట. నేను నా సాక్ష్యం చెప్పుకుంటూ వస్తున్నాను. మేము కారులో వస్తున్నప్పుడు, నా పిల్లలే కదా వాలంటీర్స్ అన్న, పాస్టర్ అన్న, మరి నేను వారితో చెప్తున్నాను, సేవ ఆరంభించినప్పుడు ఎన్ని ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. కానీ వాటంతట అవే సమసిపోయేది ప్రార్థన చేసినప్పుడు. అంత శక్తి నాలో దేవుడు అనుగ్రహించేది. ప్రార్థన చేసినప్పుడు ఐ కుడ్ సీ ద మిరకిల్ అని నేను వివరిస్తూ వచ్చాను. ఆయన పేరట అంటే యేసు నామము ఎంత గొప్పది, యేసు శక్తి ఎంత గొప్పది, నీలో పనిచేస్తున్న ఆయన క్రియాసాధకమైన శక్తి ఎంత గొప్పది, ఆ పునరుద్ధాన బలము, ఆయన జీవము నీలో ఉన్నది, అది ఎంత గొప్పది. నువ్వు చిన్న చిన్న ఆటంకాలు భయపడి పిరికితనంతో వణుకుపోవడం కాదు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. భుజంగం కూడా ఇట్స్ ఏ రేర్ టైప్ ఆఫ్ కోబ్రా అన్నమాట. అంటే దాన్ని అంతా అణిచి, అంటే దాని విషము నిన్ను ఏమాత్రము హాని చేయకుండా, దాని బలము నిన్ను ముట్టుకోకుండా నీ బలం ద్వారా అవి అణిగిపోతాయి అని ఆ యొక్క కార్యం మనం చూస్తున్నాం. అంటే పరిచర్యలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు వివరిస్తున్నాడు అన్నమాట. నేను 31వ వచనం, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోతున్నాను. అవును, యూ టు బి డెడ్ టు ద వరల్డ్. గలతీ 2:20లో ఆ మాట ఉంది కదా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. దేవుని స్తోత్రం. నీలో ఉన్నాడు బలవంతుడు, మరణాన్ని గెలిచినవాడు, పునరుద్ధానుడు. ఆయన నీలో ఉన్నాడు. మనం పాట పాడతాం కదా, జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. అంటే నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో నీ అంతటా నీవే ఉన్నావని. రక్షణ పొందిన తర్వాత నీలో ఒకడు ఉన్నాడు, గెలిచినవాడు. యోహాను 16:33లో ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకో, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. అందుకే మరి పునరుద్ధానం యందు విశ్వాసం కలిగిన వారై మీరు మరి ఈ లోకంలో అలాగూ మెలగాలి, అలాగూ ప్రయాసపడాలి, అలాగూ ప్రభు కొరకు పనిచేయాలి. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. డెత్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద బిలీవర్.
వీ హ్యావ్ లైఫ్ హియర్ ఆఫ్టర్ డెత్ అంటే నిత్య జీవము పునరుద్ధానం అనుభవించబోతున్నాము. దాని కొరకున్న సిద్ధపాటు ఉండాలి. అది నమ్మని వారితో మీరేమి సాంగత్యం చేయకూడదు, మీకు సిగ్గు కలగాలి అని అంటున్నాడు. చూడండి, ఇంత విన్నా మీకు ఇంకా అనుమానాలు ఉంటే షేమ్ ఆన్ యూ అని అంటున్నాడు అనమాట. రోమిలకు రాసిన పత్రిక 6:6 చూడండి. రోమన్ 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదాం. అంటే ఎప్పుడు ఈ లోకం మీదనే దృష్టి పెట్టుకొని అదే అంటున్నాడు. తినాలి, త్రాగాలి, మంచి వస్త్రాలు ధరించుకోవాలి, నలుగురికి చూపెట్టుకోవాలి, మరి ఆస్తి కూర్చుకోవాలి, ఈ లోకరీతిగా ఉన్న పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు ద వరల్డ్. ఈ లోకము దాని ఆశలు గతించిపోతుందట. నేత్రాశ, జీవపు డంబం, శరీర ఇచ్చలు ఇవన్నీ కూడా గతించిపోతుందట. దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. నిరంతరం అంటే పునరుద్ధానము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలు, లోకాశలు, లోక నటనలు ఇవన్నీ గతించిపోతున్నాయి. నేతగాని నాడి కంటే అతి వేగంగా గడిచిపోతుంది. కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. మీకు రెఫరెన్స్ చూపెడతాను. 1 యోహాను 2వ అధ్యాయము. యోహాను ప్రియ శిష్యుడు, యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు రాసిన గ్రంథం. 1 యోహాను 2:15 దానికి ముందున్న మాట, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. అయితే లోకం వద్దా సిస్టర్? మనం లోకంలోనే ఉన్నాం కదా. మరి ఇల్లు కట్టుకోవద్దా? మంచి బట్టలు వేసుకోవద్దా? పిల్లలు మంచిగా చదివించు, అన్నీ చేయండి, దేవుడు ఇస్తాడు మీకు. దేవుని నీతిని, రాజ్యం మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ అన్నిటికంటే ఎక్కువగా కూడా మీకు ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. కానీ మీ దృష్టి, మీ ఏకాగ్రత ఈ వస్తు సామాగ్రి మీద కాదు, అన్నీ అనుగ్రహించిన దేవుని మీద గురి కలిగి బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నీవు ఎవరైనా ఇచ్చిన మంచి వస్తువును పొందుకుంటావు, తర్వాత ఆ వస్తువు మీదనే కేంద్రీకరించి ఇచ్చిన వాడిని మర్చిపోతావు. అలా కాకుండా నీ గురి గమ్యము ప్రభు మాటల మీద ఉండాలి. ఆయన అన్నాడు, నేను పునరుద్ధానము జీవమన్నాడు. కాబట్టి ఈ లోకము నీకు నిత్యం కాదు, దాని ఆశలని గతించిపోతుంది. నీ ఏకాగ్రత దేవుని మీద ఉండాలి. ఈ జీవితము నీకు శాశ్వతమైంది కాదు. ఈ మట్టి గుడారాన్ని వదిలిపెట్టి నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి కదా. నిన్నటి రోజు చెప్పి బంగారు పంజరంలో చిలుకను పెట్టినా ఆ చిలుకకు ఆ బంగారం కానీ ఆ పంజరం కానీ దాంతో పని లేదు, ఎగిరిపోవాలంతే, ఎగిరిపోవాలి. అలా ఉండాలన్నమాట. ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం. ఒక పాట ఉంది, నేను పాడతాను తర్వాత. అంటే వెన్ విల్ ఐ సీ మై సేవియర్, నా రక్షకుడైన ప్రభువును ముఖాముఖిగా నేను కలుసుకోవాలని తీవ్రమైన కోరిక నీకు ఉండాలి. లోకస్తులు అలా కాదు, వారు ఎప్పుడు లోకం మీద గురి పెట్టుకొని ఉంటారు. పౌలు అంటున్నారు, మీరు లోకం కాదు, మీరు పైనున్న వాటి మీద మీరు దృష్టి పెట్టుకోండి. సీక్ ద థింగ్స్ అబౌవ్. ఈ జంతువుల్లో ఒక జంతువు ఉంది కదా, ఎప్పుడు కిందనే చూస్తుంది. దాని పేరేంటో తెలుసా మీకు? బా, ఎంత బాగా చెప్పినారు. దాని పేరు పంది. ఎప్పుడైనా మీరు దాన్ని చూసినారా? మీదికి దేవానికి స్తోత్రం అని అంటది. అది ఎప్పుడు అనదు. అది మురికిలోనే బాగా ఆనందం అన్నమాట. అంటే ఇట్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ డర్ట్. నువ్వు ఒక పందిని ఎంత సబ్బు పెట్టి రాకి కడిగి కొత్త బట్టలేసి ముద్దాడి ఎంత దగ్గర తీసినా దానికి మురికి కనబడగానే నిన్ను మర్చిపోతే, నువ్వు చేసిన మంచి పనులన్నీ మర్చిపోతుంది. ఇక వడిగా పరిగెత్తుతుంది ఆ డ్రైనేజ్లో. దానికి ఆనందమే ఆనందం అన్నమాట. అలాగుండకూడదు. ఈ లోకంలో నువ్వు ఉన్నావు, కానీ ఈ లోకాన్ని కాదు, ఈ మురికిని కాదు నువ్వు ప్రేమించాల్సింది. శ్రేష్టమైన ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, మన కొరకు నిత్య జీవాన్ని, పునరుద్ధానాన్ని అనుగ్రహించిన ప్రభు వైపే నీ చూపులు ఉండాలి.
దాని కొరకే నీ ఎదురు చూపులు, దాని కొరకే నీవు తీవ్రంగా నిరీక్షించాలని అర్థం. దేవునికి స్తోత్రం. 1 తెస్సలోని 2వ అధ్యాయం చూడండి, పౌలు భక్తుడు ఏమంటున్నాడు. 1 Thessalonians 2nd chapter 17 to 20. సహోదరులారా, మేము శరీరం బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవల్లని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తే. చూడండి, పౌలు గురించి మీరు ధ్యానించాలి బాగా. ఎప్పుడు చూసినా ఆయన హృదయంలో సంఘము గురించి ఉన్న భారం, విశ్వాసుల గురించి ఉన్న బాధ్యత. వారు తప్పిపోకూడదు, వారు సత్యం అనుసరించి నడుచుకోవాలి. వారికి కావాలంటే దెబ్బలు కొడతాను, లేక సిగ్గుందా అని అడుగుతాను, మీకు మరి బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు ఒక్కొక్క దగ్గర. ఎందుకంటే ప్రేమ, నిండు ప్రేమతోటి విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు కదా. అందుకే అంటున్నాడు, మేము శరీరం బట్టి మీకు కొద్ది కాలం ఎడంగా ఉన్నాము, మనసును బట్టి మాత్రం మీకు దగ్గరగా ఎప్పుడు ఉంటాము, మిగులు అపేక్షతో మీ ముఖం చూడవల్లని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాము. హీ లవ్స్ ద బిలీవర్స్ అన్నమాట. విశ్వాసులు అంతగా ప్రేమిస్తున్నాడు. ఈ దినాల్లో సేవకులు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని ప్రేమిస్తారు. డబ్బులు ఇవ్వకుంటే ముఖం మార్చుకుంటారు. వాడు ఏంటి దశంభాగం కూడా ఇస్తలేడు. ఇవన్నీ పిచ్చి పిచ్చి కోరికలు కదా. వాని ఆత్మ ఎంత అమూల్యమైందో మర్చిపోయి వాడు ఇచ్చే తాత్కాలికమైన ధనం వైపు ఎందుకు ఈ సేవకులు ఆశపడాలి? చూడండి, దేవుడు నీకు అట్టి ఆత్మలను అప్పగిస్తే వారి ఆత్మలు కదా ప్రశస్తమైంది, మరణము లేకుండా నిరంతరం నిత్యనాధ్యంలో కనబడాలనే తీవ్రమైన కోరిక ఉండాలి కాపర్లో. మరి ఇక్కడ చూడండి అంటున్నాడు, మిమ్మును కొద్దిసేపు నేను ఎడబాసినాను, కానీ శరీరం మాత్రమే బాసి ఉంది, నా మనస్సంతా మీ మీదనే ఉంది. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలని ఉంటుంది, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచం. సాతానుతో పోరాటం కదా. సాతానుడు ఎప్పుడు కూడా భక్తుల పక్కనే ఉంటాడు, వారిని అణిచివేయాలని చూస్తాడు. సాతాను ప్రక్కన ఉండిందంటాడు 2 కొరింథీ 12వ తెలుసు. నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళుతో నేను ఎంత వేదన పడుతున్నాను, ఆ ముళ్ళు తొలగించి ప్రభు అని ముమ్మారు ప్రార్థన చేసినాను, కానీ జవాబు ఏమొచ్చింది? ముళ్ళు తీయలేదట. జవాబు ఏమొచ్చింది ప్రభు దగ్గర నుండి? నా కృప నీకు చాలు. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత సాతాను మమ్మల్ని అభ్యంతరపరుస్తుంది. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇంత హౌ మచ్ హీ లవ్స్ ద బిలీవర్స్ అంటున్నాడు. మా నిరీక్షణ మీరే, మా ఆనందం మీరే, మా అతిశయ కిరీటం మీరే. ప్రభు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా మాకు కిరీటాలై నిలిచేది. నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అంటే చూడండి, ఎవర్ లాస్టింగ్ గ్లోరీ. ఆయన ప్రయాసం వ్యర్థం కాదు. వీళ్ళంతా ప్రభు రాకడ సమయంలో నాకు కిరీటాలుగా కనబడతారు. అందుకే నేను వీరి కొరకు ఇంత ప్రయాసపడుతున్నానని చెప్తున్నాడు. కనుక ఈ లోకం అనుభవించాలని అనుకున్న వారందరూ కూడా తెలుసుకోవాలి, లోకము శాశ్వతం కాదని. యెషయా పాత నిబంధనలో కూడా ఈ మాట ఉందండి. యెషయా 22 ఒకసారి చూడండి. దేవుని కంటే లోకము, దేవుని కార్యాల కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారి గురించి పాత నిబంధనలో కూడా ఉంది. 22 యెషయా 13, 14 చూడండి. ఐషియా 22:13 and 14. రేపు చచ్చిపోదాము గనక తిందాము త్రాగుదాము అని చెప్పి, రేపు ఎవరు कौन जाने क्या हम जिंदा रहते क्या, कल क्या होता कौन किसको मालूम. आज खाएंगे, आज पिएंगे, ఈ రోజు తాగుదాం, ఈ రోజు తిందాం, ఈ రోజు ఖుషి మనం సలుపుకుందామని అనుకుంటారంట లోకస్తులు. పాత నిబంధనలో ఉంది ఈ మాట. రేపు చచ్చిపోదము గనుక తిందాము త్రాగుదాము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షారసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిస్తున్నాడు. నీకు మరణం ఉంది జాగ్రత్త, మరణమైనాక జీవమున్నది జాగ్రత్త అని మేలుకొలుపు మాటలు అన్నమాట. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి? ఎవడైనా మరి క్రీస్తును అంగీకరించిన తర్వాత ఇంకా పాపంలో నిలువరాదు. వాడు దినదినము సిలువ వేయబడాలి. దినదినము నేను చనిపోతున్నానని
పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసేయాలి, నూతన సృష్టిగా మారాలి. ఎందుకంటే మనము తిని త్రాగి మరి సుఖం అనుభవించడానికి కాదు మన పిలుపు. మనము ఈ లోకంలో ఉన్నవారమే, కానీ తప్పకుండా మరణం ఒకరోజు వస్తుంది. ఆ మరణమైన తర్వాత నీ గతి ఎక్కడికి? లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. లూక్ 12. ఇక్కడ ఒక ధనవంతుడు చాలా ఆస్తి కూర్చుకున్నాడంట. ఇప్పుడు మన వార్తల్లో కొన్నిసార్లు చూస్తాం కదా, బాగా కూర్చుకున్నాడు మందిని ముంచి. కూర్చుకొని వాని బాత్రూంలో టైల్స్ కూడా బంగారమేనంట. వాడు ఉపయోగించే ఐటమ్స్ అన్నీ బంగారమేనంట. వీడు చనిపోయినప్పుడు ఏం తీసుకొని వెళ్తాడు? ఇలాగ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు ఉపమాన రీతిగా ముందే చెప్పినాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరాల విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందునని అనుకున్నాను. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, వీడు ధనవంతుడు, సమకూర్చుకున్నాడు ధనం, అనేక సంవత్సరాల కొరకు సమకూర్చున్నాడు. కొట్లు విప్పి కట్టినాడంటే, కొట్లు సరిపోలేదు అన్నమాట. కొట్లు విప్పి మళ్ళీ కట్టినాడంటే ఏంటంటే వాడు సమకూర్చుకున్న ధనాన్ని, పంటను కూడబెట్టుకుంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు మీరే చెప్పండి. ఫూల్ అంటున్నాడు. వెర్రివాడా, నీవు బుద్ధి లేనివాడు, ఇంతకుముందు మీకు సిగ్గు కలుగుటకై చెప్తున్నానని పౌలు అన్నాడు కదా కొరింథీ విశ్వాసులను. ఇక్కడ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినది ఎవని వశమగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతులు కావాలంట. దేవుని ఎడల ధనవంతులు ఎలా కావాలి? దైవ కార్యాలయంలో ఆసక్తి కలిగి ఉండాలి. నీకున్న ధనమంతా దైవ సేవ కొరకు వ్యయం చేయాలి. నువ్వేం పోగొట్టుకోవు. దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. నా అనుభవం అది నేను చెప్తున్నాను. నేను దేవుని సేవ కొరకు ఖర్చు పెడుతూ పోయినాను. పేదలకు, బీదలకు, అనాథలకు, విధవరాళ్లకు, పేద సేవకులకు ఎప్పుడు కాదనలేదు. చూసిన వాళ్ళు అనుకునేది ఏమి కోట్ల రూపాయలు ఉందేమో ఈమె దగ్గర, కొన్నిసార్లు బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా ఉండేది. కానీ నాకు తెలియదు ఎంత గొప్ప దేవుడు అంటే. వెంటనే దేవుడు సహాయం చేసి ఎవరిని భిక్షం అడగకుండా 27 సంవత్సరాలు ఈ పరిచయం ఇంత అద్భుతంగా నడిపించినాడంటే మీకు ఆశ్చర్యం కాదా? అడిగి ప్రజల కష్టార్జితం అంతా పిండి, వారి చెమట డబ్బులన్నీ కూర్చుకొని ఏమనుభవిస్తారు? అసలు ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? నాకు బాధ కలిగించేది ఏంటంటే ఇది వాక్యానుసారంగా లేదు కదా. అందుకే నా పట్టుదల 365 రోజులు మీకు ఉదయకాలం వాక్యం అందించాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. సత్యమార్గాన్ని బోధించాలి కదా, అందుకే నన్ను నిలబెట్టినాడు దేవుడు. దేవుని పని ఉంది నాతో. పాత నిబంధనలో దెబోరాతో దేవుని పని ఉండేది. ప్రజలను నెమ్మదిగా, క్షేమంగా, సుఖంగా వారు బ్రతకాలంటే ఒక దెబోరా లేచింది. మరి ఈనాడు అదే ఆత్మ నా మీద ఉన్నదేమో అనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం. కనుక మనం గ్రహించే సత్యాలు మనము తప్పకుండా మన ప్రయాసానికి తగిన బహుమానం ఆయన యుద్ధ ఉన్నది. ప్రతివాని జీతం పట్టుకొని నేను నిలుపుతున్నాను అంటున్నాడు కదా. క్రీస్తు కొరకు మనము చనిపోతే దానివల్ల ఏం ప్రయోజనం? వాట్ ఈస్ ద బెనిఫిట్ వెన్ యూ డై ఫర్ ద లార్డ్? ఆ ప్రయోజనం ఏంటి అంటే అదే నిత్య జీవం, అదే పునరుద్ధానం. అందుకొరకే మనము మరి ఈ శరీర పునరుద్ధానాన్ని, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకున్నటకు, అది కాకుండా అనేకులను ఈ పునరుద్ధానంలోకి నడిపించడానికి, నిత్య జీవంలోకి నడిపించడానికి, నాశనం నుండి విడిపించడానికి, నరకం నుండి లాగడానికి ఉన్న ప్రయత్నాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక చిన్న పాట పాడి ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రార్థన చేయండి నా కొరకు కూడా. 1 కొరింథీ
15వ అధ్యాయం 34 వచనాల వరకు మనం వచ్చినాము. మిగిలినవి ఒక 2-3 రోజుల్లో ముగించాలి. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేసి ముగిస్తాం. ఎప్పుడు చేరిద తేజ గృహమే, ఎప్పుడు చేరేదనా నివాసం, ఎప్పుడు చేరేదనా, ఎప్పుడు చేరేద తేజ గృహమే, ఎప్పుడు చేరేదనా నివాసం, ఎప్పుడు చేరేదనా. చెల్లించెదనే స్తోత్ర బలి, చెల్లించెదనే స్తోత్ర బలి, అర్పింతు స్తుతి ఘన మహిమా, అర్పింతు చప్పట్లు కూడా ఆరాధన, అర్పింతు స్తుతి ఘన మహిమా, ఏదనైనా నాకు రాకై సిలువని చేరా, ఏదనైనా స్తోత్రం చేయా దేవుడను గ్రహించా. ఎప్పుడు చేరెద తేజ గృహమే, ఎప్పుడు చేరెదనా నివాసం, ఎప్పుడు చేరెదనా. దేవుడేనా కైయుంచిన వాసస్థలమే, దేవుడేనా కైయుంచిన వాసస్థలమే. చేరేదా సంతోషముందా, చేరేదా సంతోషముందా, యేసురాజు నా కొరకై సిలువని చేరా, యేసురాజు నా కొరకై సిలువని చేరా. ఎప్పుడు చేరేద తేజ గృహమే, ఎప్పుడు చేరేదనా నివాసం, ఎప్పుడు చేరేదనా. ఆ శరీర యేసు సముఖం మధురగా నామే, ఆ శరీర యేసు సముఖం మధురగా నామే. నిత్యము యేసుని నామం, నిత్యము యేసుని నామం, ప్రేమించి నేను పాడా, ప్రేమించి నేను పాడా. ఆశ తీరానే, ఆశ తీరానే, ఎప్పుడు చేరెద తేజ గృహమే, ఎప్పుడు చేరేదనా నివాసం, ఎప్పుడు చేరేదనా. దైవ కృపయే కరుణ ఇది నేను చాటింపా, దైవ కృపయే కరుణ ఇది నేను చాటింపా. గీతముల్ దిన దినం రోగా, గీతముల్ దిన దినం రోగా, నిత్యకాలం ప్రేమహారం యేసుకే చెల్లుం, నిత్యకాలం ప్రేమహారం యేసుకే చెల్లుం. ఎప్పుడు చేరేద తేజ గృహమే, ఎప్పుడు చేరేదనా నివాసం, ఎప్పుడు చేరేదనా. ధ్యానించానా హృదయపూర్వక కృతజ్ఞతా స్తుతులే, ధ్యానించానా
హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులే. జ్ఞాప్తియే యేసుని నగరం, జ్ఞాప్తియే యేసుని నగరం, ఎప్పుడు చేరెదనా నివాసం, ఎప్పుడు చేరెదనా నివాసం. అనునవాచాయే అనునవాచాయే, ఎప్పుడు చేరెద తేజ గృహమే, ఎప్పుడు చేరెదనా నివాసం, ఎప్పుడు చేరెదనా. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు ఈ పాట పాడాలి? ఎప్పుడు చేరాలి నా తేజగృహం, ఎప్పుడు చేరాలి నా నిత్య నివాసం. ఇది తాత్కాలికమైన లోకం, ఇది మట్టి గుడారం. దీని కొరకు ఇన్ని ప్రయత్నాల? రానున్న పునరుద్ధానం, రానున్న నిత్య జీవాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని మాటలు పునరుద్ధానం సత్యం గురించి దాసరాల ద్వారా మీరు సంఘానికి తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది విన్న బిడ్డలందరూ దీవింపబడాలని కోరుతున్నాను. వాక్యం ఎప్పుడు నిష్ఫలం కాదు, మంచి నీళ్ళలో పడి నూరంతల ఫలం ఇస్తుందన్నావు. కాబట్టి నీ దయగల హస్తం చేత వారిని స్పర్శించి వారిని విశ్వాసంలో స్థిరపరిచి క్రీస్తులో బలవంతులుగా ఉండాలని మేము కోరుతున్నాం. వారు నీ రాజ్యం కట్టడానికి ప్రయాసపడాలి. ఈ లోకము దాని ఆశలన్నీ గతించిపోతుంది. నీ పట్ల చేసే ప్రతి ప్రయాసానికి ఫలమున్నది కనుక మా ప్రయాసం ప్రభువునందు ఎప్పుడు వ్యర్థం కాదన్నావు. మా యొక్క ప్రతిఫలము నీ యొద్దనున్నది, మా బహుమానము నీవు కలిగి ఉన్నావు కనుక నీకు స్తోత్రం. ప్రజల మెప్పు కాదు, ప్రభువు మెచ్చుకొని వాడు ధన్యుడు కనుక తండ్రి, ఈ జీవితం మీరిచ్చిన ఆశీర్వాదాలేమి, వనరులేమి, ఆరోగ్యమేమి, ధనమేమి, స్థానమేమి, ఇవన్నీ నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడి అనేక నశించే ఆత్మలను నీ వైపు మరల్చడానికి మమ్మల్ని అందరినీ మీరు వాడుకోవాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు
కొరకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ